శ్రీమాత్రే నమ. మీ రాశిలోనే 2 శుభగ్రహాలు కలిసి ఉన్నాయి. ఇలాంటి అవకాశం 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. నేను పండిత్ సూర్యప్రకాష్, కర్కాటక రాశి వారికి ఈ సోమవారం 15 జూన్ 2026 నాటి ఫలితాలు చెప్తున్నాను. ప్రియమైన వారి, ఈరోజు చంద్రుడు మీ 12వ భావంలో అంటే ఆధ్యాత్మిక విముక్తి స్థానంలో మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నారు. మృగశిర అంటే అన్వేషణ, జిజ్ఞాస నక్షత్రం. కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మీలో బలంగా ఉంటుంది. కానీ అసలు అద్భుతం మీ మొదటి భావంలో అంటే మీ రాశిలోనే ఉంది. గురుగ్రహం జ్ఞానం మరియు అదృష్టానికి అధిపతి ఉచ్చస్థానంలో ఉన్నారు. గురుగ్రహం దీనితో పాటు శుక్రుడు ప్రేమ మరియు సంపదకు అధిపతి కూడా కర్కాటకంలోనే ఉన్నారు. ఈ గురు శుక్ర కలయిక మీ వ్యక్తిత్వానికి కొత్త తేజస్సు ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో మధురమైన అనుభవాలు రావచ్చు. అయితే జాగ్రత్త, చంద్రుడు 12వ భావంలో ఉండటం వల్ల నిద్ర తక్కువగా రావచ్చు. అనవసర ఆలోచనలు పెరగవచ్చు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అంటే అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:52 నుండి 12:43 వరకు ఉంటుంది. రాహు కాలం అంటే ప్రతికూల సమయం ఉదయం 7:27 నుండి 9:04 వరకు ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు మొదలుపెట్టకండి. మీ జన్మ నక్షత్రం ఏదో కామెంట్లో చెప్పండి. మేము మీకు ప్రత్యేక సమాధానం ఇస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన వారి, ఈరోజు ఓం చంద్రాయ నమః అని 3 సార్లు జపించండి. శివుడిని ధ్యానించండి. మీకు శాంతి, సమృద్ధి లభిస్తాయి.